హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 29. సో లెటర్ పత్రలేఖంలో మనం ఆల్రెడీ 4 లెటర్స్ అనేవి డిస్కస్ చేసుకున్నామండి ఇంతకుముందు. ఆ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేయొచ్చు. అలాగే లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి 5th లెటర్ వచ్చేసి, आपके मोहल्ले में सफाई का ठीक प्रबंध नहीं है, इसकी शिकायत करते हुए अपने नगर निगम के प्रधान के नाम शिकायती पत्र लिखिए. అయితే ఏం అడుగుతున్నారు ఇక్కడ, ఏ లెటర్ రాయమంటున్నారు అంటే ఒక కంప్లైంట్ లెటర్ రాయండి అంటున్నారు. ఎందుకు అంటే మన స్ట్రీట్లో క్లీనింగ్ అనేది సరిగ్గా జరగడం లేదు, మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా క్లీనింగ్ చేయట్లేదు. సో కాబట్టి దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇస్తూ మీరు మున్సిపల్ ఆఫీసర్కి లెటర్ రాయండి అని అడిగారు. సో దాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అయితే ఏ లెటర్ అయినా సరే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే ఫస్ట్ అయితే రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్లో ప్లేస్ అండ్ డేట్ రాస్తాము. సో ప్లేస్ కడప, కామా, దినాంక్ డేట్ డిజిట్స్తో ఎండ్ అయితే మనము ఈ ఫుల్ స్టాప్ని వాడాలన్నమాట. అంటే తెలుగు ఇంగ్లీష్కి వాడేటువంటి డాట్ ఫుల్ స్టాప్ని వాడతాము. అయితే కడప ఎందుకు రాస్తాము అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సో కడప రాయాలి అన్న రూల్ అయితే ఏం లేదు. ఏ ప్లేస్ పేరైనా రాయొచ్చు, ఏ ఊరి పేరైనా రాయొచ్చు. కాకపోతే రాయడానికి స్పెల్లింగ్ ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే కడప అని చెప్తున్నాను. లేదంటే మీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మనము ప్లేస్ డేట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ప్రేషక్ అంటే ఏంటి, ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళని ప్రేషక్ అంటాము. లెటర్ రిసీవ్ చేసుకునే వాళ్ళని పావక్ అంటాము. లెటర్ రాసేటువంటి వాళ్ళని ప్రేషక్ అంటాము. అయితే ప్రేషక్ ఎవరు కంప్లైంట్ లెటర్ రాస్తున్నారు అసలు వాళ్ళ డీటెయిల్స్ ముందు రాయాలి. సో ఇక్కడ ఇంటూస్ పెట్టాను నేను, కఖగా అనన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంటూస్ అనమాట. అంటే మన నేమ్ అనమాట. ఈ ప్లేస్లో మన నేమ్ ఉంటుంది. కామా, మకాన్ నెంబర్, హౌస్ నెంబర్ యా డోర్ నెంబర్ మనకి ఇష్టం వచ్చిన డిజిట్స్ వేసేసుకొని, కామా, రామ్నగర్ కాలనీ, కడప. ఇది ఎవరైతే షికాయతీ పత్ర రాస్తున్నారో, ఎవరైతే ఆ కంప్లైంట్ రాస్తున్నారో సో వాళ్ళ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ కడప అనేది చూడండి మనకి అక్షరంతో ఎండ్ అయింది కాబట్టి హిందీ ఫుల్ స్టాప్, మనము ఇలా లైన్ లాగా ఫుల్ స్టాప్ పెడతామన్నమాట. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నాము, సేవామే నగర్ నిగమ్ అధికారీజీ. సో మున్సిపల్ ఆఫీసర్కి రాస్తున్నాము. కడప నగర్ నిగమ్ కడప. సో వాళ్ళ డీటెయిల్స్ రాసేసాము. ఫస్ట్ అయితే ఏం చేసాము, ప్లేస్ రాసాము, డేట్ రాసాము. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ప్రేషక్ ఫ్రమ్ అడ్రస్ లాగా, అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నాము అనేది రాసిన తర్వాత సబ్జెక్ట్, ఎందుకు రాస్తున్నాము, విషయ్ క్యా హై, ముహల్లేకి సఫాయి కా ప్రబంధ్ షికాయతీ పత్ర. క్వశ్చన్లో ఉంది మనకిది, ముహల్లేకి సఫాయి షికాయతీ పత్ర క్వశ్చన్లో అడిగిందే మళ్ళీ మనం ఇక్కడ రాస్తామన్నమాట. నెక్స్ట్ మహోదయ్ సాదర్ ప్రణామ్. సో ఫస్ట్ వాళ్ళకి మనము విషెస్ చెప్పాలి కదా. సో నమస్కారాలు తెలియజేసిన తర్వాత आपकी सेवा में विनम्र निवेदन है कि कुछ दिनों से हमारी कॉलोनी में सफाई ठीक ढंग से नहीं हो रही है. అయితే సో అంటే వినయపూర్వకంగానే రాయాలి. కంప్లైంట్ లెటర్ రాస్తున్నాం కదా అని ఎలా పడితే అలా రాయలేం కదా. ఎలా పడితే అలా రాస్తే అసలు చేయరు వాళ్ళు, కొద్దో గొప్ప చేసేవాళ్ళు కూడా చేయరు. సో కాబట్టి మనము అంటే ఒక అర్జీ లాగా అనమాట. కంప్లైంట్ లెటర్ అయినప్పటికీ కూడా మనము ఒక వినతి పత్రం లాగా రాస్తున్నాం అనమాట. ఏం చెప్తున్నాము, కుచ్ దినోన్సే గత కొన్ని రోజులుగా హమారీ కాలనీ మే సఫాయి ఠీక్ ఢంగ్ సే నహీ హో రహీ హై. సో మా కాలనీలో, మా స్ట్రీట్లో సరిగ్గా క్లీనింగ్ అనేది సక్రమంగా జరగట్లేదు. ఇస్లియే కాబట్టి మచ్చర్ ఖూబ్ బడగయే హై, బాగా దోమలు పెరిగిపోయాయి. కई लोग మలేరియా కే షికార్ బన్ రహే హై, చాలా మంది మలేరియా అంటే దోమలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఎంతో మంది మలేరియా వ్యాధితో సఫర్ అవుతున్నారు. इसलिए मैं आपसे रोज सफाई करवाने की प्रार्थना करता हूँ. కాబట్టి కాస్త రోజు ఆ క్లీన్ చేసే వాళ్ళు వచ్చి మా వీధిని క్లీన్ చేసేలాగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పి రాసిన తర్వాత ధన్యవాద్, థ్యాంక్ యూ అని పెట్టి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. చూడండి హిందీ లెటర్తో ఎక్కడ ఎండ్ అయినా మనము హిందీ ఫుల్ స్టాపే పెడతామన్నమాట, పూర్ణ విరామ్.
నెక్స్ట్ భవదీయ కామా, ఇక్కడ మన నేమ్ ఉంటుంది. సో నేమ్ అంటే అక్షరాలతోనే ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము హిందీ ఫుల్ స్టాప్ పెట్టాము. నెక్స్ట్ అడ్రస్. సో అడ్రస్ ఏం రాస్తాము, ఇక్కడ ఏదైతే రాసామో అదే రాస్తాం. మళ్ళీ నగర్ నిగమ్ అధికారి కామా కడప నగర్ నిగమ్ కామా కడప ఫుల్ స్టాప్. సో ఇది చూడండి చాలా సింపుల్గా మనము ఎంత బాగా అంటే వాళ్ళు అడిగిన మ్యాటర్ని ఎంత నీట్గా ప్రజెంట్ చేసామో. సో ఇంత నీట్గా ఇలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా 8 మార్క్స్ అనేవి మనకి తప్పకుండా వచ్చేస్తాయి. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తెలుసు కదా అండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. థ్యాంక్ యూ.